బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులను 5 రోజుల పాటు ఆపుతున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడి చేస్తామని ఈ మధ్య ట్రంప్ ప్రకటించారు. ఇప్పుడు 5 రోజుల వరకు దాడులు ఆపేస్తున్నట్లు వెల్లడించడంతో సర్వత్రా చర్చ మొదలైంది. వాస్తవానికి ట్రంప్ నుంచి ఈ ప్రకటన రాగానే ఇరాన్ ధీటుగా స్పందించింది. ఇజ్రాయెల్ వాటర్ ప్లాంట్లపై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అయితే ఒక్క ఇజ్రాయెల్ వాటర్ ప్లాంట్లే కాకుండా గల్ఫ్ దేశాల్లోని వాటర్ ప్లాంట్లపైన ఇరాన్ దాడి చేయవచ్చని అనుమానాలు వ్యక్తం కావడంతోనే ట్రంప్ వెనక్కు తగ్గినట్లుగా భావిస్తున్నారు. అటు ఇరాన్తో 2 రోజులుగా చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ మరో సంచలన ప్రకటన చేసేశారు. చర్చలు మరో వారం పాటు కొనసాగుతాయని అన్నారు. పశ్చిమాసియా శాంతి కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు డొనాల్డ్ ట్రంప్. రైట్, ఇక పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక కీలక ప్రకటన అయితే చేసేశారు. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులను 5 రోజుల పాటు ఆపుతున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇప్పుడు ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడి చేస్తామని ఈ మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 5 రోజుల వరకు ఇప్పుడు ఆ దాడులు ఆపేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించడంతో సర్వత్రా చర్చ అయితే జోరందుకుంది. వాస్తవానికి అసలు ట్రంప్ ఎందుకు ఈ ప్రకటన చేశారనే దానిపైనే ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆరా తీస్తున్నాయి. ఈ ప్రకటనపై ఇరాన్ కూడా ధీటుగా స్పందించింది. ఇజ్రాయెల్ వాటర్ ప్లాంట్లపై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అయితే ఒక్క ఇజ్రాయెల్ వాటర్ ప్లాంట్లే కాకుండా గల్ఫ్ దేశాల్లోని వాటర్ ప్లాంట్లపైన ఇరాన్ దాడి చేయొచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి. సో మొత్తంగా ఇరాన్ వాటర్ ప్లాంట్లపై దాడి చేస్తే అక్కడ పరిస్థితులు భయానకంగా మారుతాయి. సో సముద్రంలోని నీటిని అక్కడ వాటర్ ప్లాంట్లో సివరేజ్ చేస్తూ ఉంటారు. సో ఆ వాటర్నే ఆ దేశాల్లో సరఫరా చేస్తూ ఉంటారు. సో అటువంటి వాటర్ ప్లాంట్లపై దాడి జరిగితే గల్ఫ్ దేశాలు తీవ్ర సంక్షోభంలోకి పోతాయి. సో మంచినీరు కూడా దొరకని పరిస్థితి ఎదురవుతుంది. సో ఈ నేపథ్యంలోనే ట్రంప్ కాస్త వెనక్కు తగ్గినట్లుగా అయితే నిపుణులు భావిస్తున్నారు. అటు ఇరాన్తో 2 రోజులుగా చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ మరో బాంబు పేల్చేశారు. సో మొత్తంగా చర్చలు వారం పాటు కొనసాగుతాయన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇక పశ్చిమాసియా శాంతి కోసం తాను ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు ట్రంప్. రైట్, ఇక పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఒక కీలక ప్రకటన అయితే చేశారు. సో ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడి చేస్తామని ఈ మధ్య ట్రంప్ ప్రకటించారు. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే ప్రకటించారు. 5 రోజుల వరకు ఎటువంటి దాడులు చేయబోమని ట్రంప్ వెల్లడించడంతో ఈ అంశం ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతున్న పరిస్థితి. వాస్తవానికి ట్రంప్ నుంచి ప్రకటన రాగానే ఇరాన్ కూడా ధీటుగా స్పందించింది. ఇజ్రాయెల్ వాటర్ ప్లాంట్లపై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అయితే ఒక్క ఇజ్రాయెల్ వాటర్ ప్లాంట్లే కాకుండా గల్ఫ్ దేశాల్లోని వాటర్ ప్లాంట్లపైన ఇరాన్ దాడి చేయొచ్చని అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తం కావడంతోనే ట్రంప్ కాస్త వెనక్కు తగ్గినట్లుగా భావిస్తున్నారు. ఇక ఇరాన్తో 2 రోజులుగా చర్చలు జరుగుతున్నాయని కూడా ట్రంప్ మరో సంచలన ప్రకటన చేసేశారు. ఈ చర్చలు వారం పాటు కొనసాగుతాయన్నారు డొనాల్డ్ ట్రంప్. ఇక పశ్చిమాసియా శాంతి కోసం తాను తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.